కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయినా అష్టక వర్గులో వీరికి బిందువులు బాగున్నాయి. అష్టమంలో శని శుక్రుడు కలిసి ఉన్నారు. భాగ్యంలో రాహువు, దశమంలో గురువు, జన్మరాశిలో కుజుడు నీచబడి ఉన్నారు. అయితే కెరియర్ పరంగా ఏదైతే రాదు, ఉద్యోగం రాదు అని అనుకుంటారో ఆ ఉద్యోగం వస్తుంది. వ్యాపార పరంగా అయ్యో నష్టం వస్తుంది అనుకున్నప్పుడు లాభాలు వస్తాయి. ఊహించిన లాభాలు. ఇది వచ్చిందని మురిసిపోకండి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అని గుర్తించండి. దాన్ని జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు ధనం వచ్చింది, దాన్ని ఖర్చు పెట్టేద్దాం అని కాకుండా వచ్చిన ధనాన్ని పొదుపు చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది ఉద్యోగంలో కావచ్చు, అది వ్యాపారంలో కావచ్చు. ఉద్యోగంలో వస్తే ప్రమోషన్స్ వస్తుంది, వ్యాపారంలో అయితే లాభాలు వస్తాయి. కాబట్టి ఏదొచ్చినా ధనం వచ్చిందే కాబట్టి ఆ ధనాన్ని జాగ్రత్తపరచడం చెప్పదగిన విషయం. అదొకటి. ఇంకోటి జీవిత భాగస్వామి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి అహంకారం చెప్పలేం, అన్నీ బాగున్నాయి, ఈసారి బాగొచ్చింది, మనం పెరిగాం అనే అహంకారాన్ని కాకుండా మీకున్న తెలివితేటలతో సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఒక్కొక్కసారి మనం తెలియకుండానే వస్తుంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అలా ఉండకుండా సామాన్యంగా ఉండి నలుగురిని మెప్పించగలగాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు ఉంటుంది. సహోదరి మధ్య విభేదాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మీకంటూ గౌరవం ఉంటుంది. మీరు చెప్పిన దానికి నలుగురు ఒకే మాట అన్నట్టుగా ముందుకు సాగుతారు. వివాహ ప్రయత్నాల విషయంలో కూడా మీ సలహాలు సూచనలు ఎంతగానో తీసుకుంటారు. బంధువర్గంలో కావలసిన వాళ్ళకి వివాహపరంగా కొద్ది ధన సాయం చేస్తారు. అది మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. స్వయం కృషితో పైకి వస్తారు. ఒక అనుకోని సంఘటన ఈ వారం జరుగుతుంది. అది మంచో చెడో నిర్ణయించుకునే స్థితి గోచరిస్తుంది. అయితే సమయస్ఫూర్తితో వాటిని ఎలాగైనా ఒక దారికి తీసుకురావడానికి శ్రమించండి. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు పోకుండా మీరు కష్టపడేదానికి ఫలితం లభిస్తుంది. వ్యాపారపరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళగా కష్టపడి సంపాదించుకున్న వ్యాపారం ఈ వారం కొంత లాభాల బాట పడుతుంది. మునుపటి కంటే లాభాలు ఉన్నా కూడా దానికంటే ఈ వారం కొద్దిగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలిస్తాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహ సంబంధించిన కొన్ని విషయ వ్యవహారాలు మీతో చర్చించడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే బంధువుల్లో కూడా మీకంటూ గుర్తింపు లభించిందని సంతోషపడతారు. విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, దాని మీద శ్రద్ధ ఎక్కువ వహిస్తే అంత మంచిది. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎంత కష్టపడినా ఇంతేనా అన్నట్టు కాకుండా ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుందని లాభంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు సంబంధించినవి ఒక కొలిక్కి వస్తాయి. వీసా స్టాంపింగ్ విషయంలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ప్రేమ వ్యవహారాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వాటిని పక్కన పెట్టి చదువు మీద దృష్టి సారించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని, అలాగే విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక 108 సార్లు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల మేధాశక్తి పెరుగుతుంది. అనుకున్న పని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాధన, మంగళవారం నాడు శనివారం నాడు శివుడికి అభిషేకం చేయించండి. శుక్రవారం నాడు విష్ణు ఆలయ దర్శనం మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.